తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా సీఎం రేవంత్ వివరిస్తే బీఆర్ఎస్ బీజేపీ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ బండి సంజయ్ మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్గా మారిందని ఆరోపించారు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఇంకా అధికారం మాదేన భావన ఈర్ష్యా భావంతో వాళ్ళు మాట్లాడే మాట తప్ప మరొకటి కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజు మాట్లాడిన మాటలు వాస్తవాన్ని అద్దం పట్టేలా ప్రజలందరికీ కూడా వాస్తవ పరిస్థితి చెబుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకుపోయి చేసే ప్రయత్నం చెబుతూ ఆ మాట అంటుంటే వాళ్ళకి ఈటలాగా పొడుస్తున్నట్టుంది. అరే మేము ఎన్ని లక్షలు తప్పు చేసినాం కదా, మాదే తప్పు కదా, ఆనాడు మేము ఈ వాస్తవాలు చెప్పుకుంటే బాగుండేమని చెప్పేటటువంటి భయం వాళ్ళతో విన్నాడుతున్నట్టుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మమ్మల్ని మాట్లాడిన మాటలు సరైనది కాదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే మేము అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము అభివృద్ధి పేరిట ముందుకు పోతుంటే మోకాళ్ళు ఆడుతున్నారు. ఆదాయ మార్గాలు పెంచుకుందామంటే మీరు చూసుకోవచ్చు, కంచ భూమికి సంబంధించిన 4 ఎకరాలు అదో అక్కడ ఎవరికి అప్పయిపోయినా ప్రైవేట్ సంస్థకు అమ్మినామా దాన్ని ఏమన్నా? అరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వారికి అప్పయిపోయి దాని ద్వారా అభివృద్ధి తీసుకొని వచ్చి దాని ద్వారా ఆదాయ మార్గాలు పెంచి దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, జింకలు పారిపోతున్నట్టు, ఎక్కలేని విధంగా అంటే ప్రతిదీ అడ్డుకట్ట వేసే విధంగా చేసే ప్రయత్నాన్ని బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వం తప్పడుతూ ఇక నిన్నటి రోజు బండి సంజయ్ గారు ఎల్లారెడ్డిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పర్యటించినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఇంకెప్పుడు కొంటారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెప్పిన మాట, వారు ఇచ్చే సూచనలు ప్రాంత ఎంపీగా కేంద్ర మంత్రిగా వారు ఇచ్చే సూచనలు మేము పాటించిన సిద్ధంగా ఉన్నాం. ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, బీజేపీకి సంబంధించిన నాయకత్వం సంబంధించిన వారికి రైతులకు వాస్తవ పరిస్థితి చెప్పడం కోసం మీ ద్వారా నేను ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళు ఇంకా అధికారం మాదేన భావన ఈర్ష్యా భావంతో వాళ్ళు మాట్లాడే మాట తప్ప మరొకటి కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజు మాట్లాడిన మాటలు వాస్తవాన్ని అద్దం పట్టేలా ప్రజలందరికీ కూడా వాస్తవ పరిస్థితి చెబుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకుపోయి చేసే ప్రయత్నం చెబుతూ ఆ మాట అంటుంటే వాళ్ళకి ఈటలాగా పొడుస్తున్నట్టుంది. అరే మేము ఎన్ని లక్షలు తప్పు చేసినాం కదా, మాదే తప్పు కదా, ఆనాడు మేము ఈ వాస్తవాలు చెప్పుకుంటే బాగుండేమని చెప్పేటటువంటి భయం వాళ్ళతో విన్నాడుతున్నట్టుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మమ్మల్ని మాట్లాడిన మాటలు సరైనది కాదు. పాత బస్తీ పరిధి చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్లో